వేదంబు పఠించె లూత భుజగం వేశాస్త్రమును సూచి తానే విద్యాభ్యసనంబునర్చె కరి చెంచి మంత్రమూహించె బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఏ వేదంబు పఠించే లోత బోడి సాలెపురుగు, దానికి దేవుడని కూడా తెలియదు, అదో సిమెంట్ దెమ్మో ఏదో అనుకుందది, దాని మీద గూడు కట్టింది, దానికి మోక్షం ఇచ్చాడు. భుజగం వేశాస్త్రమును సూచి పాము, దానికి ఏమైనా శాస్త్రాలు తెలుసునా? అది చూసింది. ఇక్కడ దానికి అక్కడ నాగలోకం నుంచి వస్తుంది, అక్కడ రత్నాలు అవి ఉంటాయి. ఆ వచ్చేటప్పుడు 2 రత్నాలు పట్టుకొచ్చింది, దేవుడి దగ్గర పెట్టింది. దానికంత తెలివండి. అంటే సాలెపురుగు కంటే పాము కొంచెం తెలివైంది. కాస్త మనుషులు లోకంలో తిరుగుతూ ఉంటుంది కదా, సాలెపురుగు బూజుల్లో ఉంటుంది, లోకంలో తిరుగుతుంది. దీనికి కొంచెం తెలుసు, రత్నం ఏదో రాయేదో తెలుసు. అందుకని 2 రత్నాలు పట్టుకొచ్చి అక్కడ పెడితే శివుడు అనుకున్నట్ట ఇది రత్నాలతో పూజ చేసింది ఇది అనుకున్నట్ట. అది కావాలని పెట్టిందా? అంత దయ. తానే విద్యాభ్యసనం వనర్చె కరి, ఈ రత్నాలతో చేసిన పూజ ఏనుగు చూసింది. ఇక్కడ ఏదో గూడు కట్టింది, ఇక్కడ ఏదో రత్నాలు పెట్టింది, ఎంతలా శరీరం పెట్టుకుని నేనేం చేయకపోతే అలాగా అని పక్కనుండే సువర్ణముఖి నదికి వెళ్ళింది, అందులో మునిగింది. ఏనుగు స్నానం చేసింది. వచ్చేటప్పుడు తొండ నిండా నీళ్లు నింపుకుంది. మరి దాని దగ్గర కొండలు లేవు కదండి, తొండ నింపుకోకపోతే ఏం చేస్తుంది? తొండ నిండా నీళ్లు నింపుకుంది. ఇక్కడికి వచ్చి మొత్తం ఊరికే పొక్కిలించినట్టే పోసింది. బ్రహ్మాండమైన శివుడు ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని సంతోషించాడు. బ్రాహ్మణులు నమ్మక చమకాలతో అభిషేకం చేస్తుంటే ఎంత సంతోషించాడో, ఏనుగు తొండంతో ధారగా నీళ్లు పోస్తుంటే అంతే సంతోషించాడు. ఎందుకు? అది ఏనుగు కాబట్టి. బ్రాహ్మడు కూడా అలాగే ఓ బకెట్ పట్టుకొచ్చి మారబోతే తోలు తీసేస్తాడు. అటువంటి పనులు చేయకూడదు. ఏనుగు చేసింది కదా అని మనం చేయకూడదు, అది ఏనుగుకి చెల్లింది. మనం అటువంటి పని చేయకూడదు. మనం శాస్త్రోక్తంగా పద్ధతిగా బడిగట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళాలి. అక్కడ ఉండే అభిషేక పాత్ర ఉంటుంది, దాంట్లోనే పొయ్యాలి. ఖచ్చితంగా ధారపాత్ర ఉంటుంది, ఆ ధారపాత్రలోనే పొయ్యాలి. మనం పోసేయకూడదు. గుళ్ళల్లోకి వెళ్ళి మనం అంతా అభిషేకాలు చేసేస్తున్నాం, మొత్తం గుళ్ళు పాడైపోతున్నాయమ్మా. అలా చేయకూడదు. అభిషేకం ఎప్పుడూ అర్చకుడు చేయాలి, మనం సొంతంగా చేయకూడదు. అది తప్పదు. ఆ సొంతంగా చేస్తే పుణ్యం, సొంతంగా చేస్తే పుణ్యం అంటే అందరూ వచ్చి గుళ్ళు పడిపోతున్నారు, గుళ్ళు పాడైపోతున్నాయి. అర్చకుడికే ఇవ్వాలి. అది ఆయన ఆ ధారపాత్రలో పోస్తాడు. అక్కడి నుంచి బొట్టు పడుతున్నప్పుడు మనం చెంబు నీళ్లు పట్టుకెళ్తే చెంబు కూడా ఆయన మీద పడ్డాయి. మీరు గమనించండి. మీరు పట్టుకెళ్ళి చెంబు ఆయన మీద దెమ్మరిస్తే 2 బొట్లే పడ్డాయి, మిగిలింది బయటిపోయి. ఏది కావాలి? మొత్తం చెంబు నీళ్లు ఆయన మీద పడ్డం కావాలా? ఒక చెంబు నీళ్లు బయటకు పోయి 2 బొట్లు పడ్డం కావాలా? చెంబు నీళ్లు పడాలని అనుకుంటాం కదా, అనుకుంటామంటే అర్చకులకు ఇవ్వాలి. ఆయన ధారపాత్రలో పోయాలి. అవి సాయంత్రానికి పడతాయి. మనం ఉండగానే మొత్తం పడవాలి. శివుడు ఒక రసీదు కూడా ఇవ్వాలి నీకు. ఈ మొత్తం వాటర్ అంతా నేను తీసుకున్నా, నీ ఇంట్లో వాటర్ లోటు లేకుండా చేస్తా, దిస్ ఈజ్ రిసీవ్డ్, దిస్ ఈజ్ గ్యారంటీ అని ఇస్తే నువ్వు నమ్ముతావు దేవుణ్ణి. ఇక్కడ కొంతమంది అలాగే పూలదండ పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి, నేను చూస్తుండగా పెట్టండి, ఇదో అహంకారం అమ్మా. మీరు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అడిగే హక్కు మీకు లేదు. ఆయన ఏం చేస్తాడో ఆయన చేసుకుంటాడు. అర్చకుండా అలా ఒత్తిడి చేయకూడదు. అబ్బే నా కళ్ళ ముందు పెట్టి అంటే ఆయన కొట్టేస్తాడని మనకు అనుమానం అనమాట. ఇక్కడ ఈ అహంకారాలు ఎక్కువైపోయాయి గుళ్ళలో, చచ్చిపోతున్నారు వాళ్ళు చేయలేక. మీరు అందరూ ఇక్కడ ఉండగానే ఆయన పనిలో ఆయన ఉన్నాడమ్మా, చెమట పట్టేస్తుంది. మీరు గర్భగుడిలో నుంచోండి వెళ్ళి. నేను దర్శనానికి వెళ్ళి 2 నిమిషాలు ఉండలేకపోయానమ్మా, చెమట పట్టేసింది. నేను అనుకున్న అర్చకులు ఎలా ఉంటున్నారండి? అక్కడేం ఫ్యాన్లు లేవే, సౌకర్యాలు లేవే, ఉండకూడదే గర్భగుడిలో. మరి వాళ్ళు చస్తున్నారా లేదా అక్కడ నానా బాధపడి? మనం అక్కడే నుంచుని మా పేరు మీద చదవండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఇంకా చాలామంది ఉంటారు, అందరి పేరు చెప్పాలి ఇక్కడ. మా మేనన్న పేరు చెప్పండి, అక్కడి నుంచి ఇది పోయండి, అది పోయండి, మా కళ్ళ ముందే పోయండి, మేము ఇచ్చిన కొబ్బరికాయ మా ముందే అక్కడ నైవేద్యం పెట్టండి. ఇన్ని రకాల అనుమానాలు ఉంటే మనకు నడుస్తుందా ఇది? అర్చకుడు చేతికి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది ఆయన ఇష్టం. ఆ స్వేచ్ఛ అయింది. తప్పు చేస్తే ఆ పాపం కూడా అయింది. మనం కల్పించుకోక్కర్లేదు. అందులో మనకంటే ఎక్కువ భయం ఉంటుంది. అర్చకులకి పూజారులకి మనకంటే ఎక్కువ భయం ఉంటుందమ్మా. మనం ఎవ్వరమూ ఏమీ రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళ ఇంట్లోంచి పట్టుకొచ్చానా దీపం పెట్టాల్సిందే, నైవేద్యం పెట్టాల్సిందే, లేకపోతే కుటుంబానికి మొత్తం దెబ్బ తగులుతుంది. ఆ విషయం అర్చకులకు బాగా తెలుసు. ఇంకా అంతో ఇంతో ఆదాయం ఉండే గుళ్ళు పర్వాలా, పల్లెటూళ్ళలో చాలా ఉన్నాయండి. తిండి లేదమ్మా, చాలా చోట కట్టుకుందు గుడ్డ లేదు అర్చకుడికి. ఎవరిస్తున్నారు జీతాలు? అయినా దైవసేవ మానడు ఆయన, దైవసేవ మానడు. ఎందుకంటే మా తాతగారి నుంచి వస్తుందండి ఇది, ఈ గుండె నమ్ముకున్నామండి పల్లెటూరు అయినా అని ఆ గుళ్ళోనే చేస్తాడు. తనింటోంచే కొబ్బరికాయ పట్టుకొస్తాడు రోజును, శివుడికి పెట్టకపోతే అలాగానే తనింటోంచే పసుపు కుంకుమ దీపం అన్నీ పట్టుకొస్తాడు. మరి ఖర్చు ఎవరిదండి? ఆ అర్చకుడిని భగవంతుడు అనుగ్రహించడం అపారమైన సంపదలతో అనుగ్రహిస్తాడు. ఆయన అపారమైన విశ్వాసంతో చేస్తున్నాడు. అంచేది మన విశ్వాసం ప్రధానంగానే శాస్త్ర పాండిత్యం ప్రధానం కాదు. సాలెపురుగు ఏ వేదాలు చదవలేదు, ఏనుగు ఏ శాస్త్రాలు చదవలేదు.
ఏనుగు ఏ విద్యలు నేర్చుకోలేదు, పాము ఏ శాస్త్రాలు చదవలేదు. అంతేకాదు చెంచి ఏ మంత్రము ఊహించే పోని మానవుల్లో వర్గాలు అంటున్నారు కదా, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు, వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయకూడదు అంటున్నారు కదా. చెంచి ఏ మంత్రము ఊహించే కన్నప్ప బోయ కులంలో పుట్టాడు. ఆయన ఏ మంత్రం ఊహించాడని ఆయన మంత్రాలు తెలిసిన పైగా ఆయన నైవేద్యం ఏం పెట్టాడు? మాంసం నైవేద్యం పెట్టాడు. ఎందుకని? యదన్నంబురుషోభుంక్తే తదన్నాస్తస్య దేవతాగా శాస్త్రమే చెప్పింది. మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా 2 చుక్కలు నీళ్లు జల్లి, పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం, దీన్ని నీకు సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది. మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి, ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది. కాస్త 2 చుక్కలు, ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకోకండి, అందరూ చేయించింది. ఈ నీళ్లు జల్లడానికి బ్రాహ్మణుడు ఎందుకమ్మా? ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, గ్లాసులో ఉన్నాయి, కాస్త కుడి చేత్తో 2 చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జల్లడం. అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నా, అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి. కింద పక్కన పళ్ళేల్లో పెట్టినా సరే, ఊకంచంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి, అప్పుడే నైవేద్యం పెట్టాలి. అలాగే అన్నీ వడ్డించాక నైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక, ఇది నీవు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్నా తండ్రి, నన్ను దయచూడు అని ఒక్క 2 మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని బ్రాహ్మణులు అంటారు. మనం అందరం అనలేకపోవచ్చు. 2 మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తిన్నట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి. కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏమిటంటే పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం, స్వీట్ వేస్తే స్వీట్ నాకేయడం. ఈ నాకేస్తే కుదరదు ఇక్కడ. అది చాలా దుర్లక్షణం, అది మానుకోవాలి. ఏది వేస్తే అది నాకేయడం ఏంటండి? అన్నీ వేసే వరకు ఉండద్దు. అలాగే వీడు నాకేసిన తర్వాత మళ్ళీ అసలు కూర పట్టుకొచ్చి మళ్ళీ వేయాలి. అక్కడేముంది? లేదు ఇక్కడ. ఇది చాలా దుర్లక్షణం. ఇది కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది. నాకు చూస్తున్నా ఏమిటి ఈ లక్షణం అని. పక్కన వేసి నాకు వేసిందల్లా వేసినట్లు లాగేస్తాడు ఇక్కడ. కన్న వడ్డించాలా వద్దా, కలుపుకోవాలా వద్దా, నాకేస్తే పెట్టాలాగా? అన్నీ వడ్డించాల్సిందే ఖచ్చితంగా. అన్నీ వడ్డిస్తే కానీ అది భోజనం కాదు. నీ ఇష్టం వచ్చింది వేసి కూర్చోకూడదు అక్కడ. కావాలంటే 2 పళ్ళేలు పెట్టుకో, పక్కన కంచం చాలకపోతే, లేకపోతే అరిటాకుంటే పెట్టుకో, అన్నీ వేసుకో, అన్నీ వేయాలి. అన్నీ వేసాక 2 చుక్కలు నీళ్లు అన్ని కులాల వాళ్ళు చేయించండి. ఇది బ్రాహ్మణులు అనుకోకండి, పొరపాటు అందరూ చేయొచ్చు. దీనికి ఏం మంత్రం ఏం లేదు ఇక్కడ. వాళ్ళకు ఉంటే ఉంటుంది మంత్రం, ఆ గొడవ మనకెందుకు? మన దాన్ని మనం అందరం చేయొచ్చు. భగవంతుడు చేయడానికి మంత్రం ఏమిటండి? కృతజ్ఞత. ఈ ఫుడ్ ఎక్కడి నుంచి, ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా దేవుడు లేకపోతే? అడవి పక్షులకు ఎవడు ఆహారం అందించే, అడవిలో పక్షులకు ఎవడు ఆహారం అందించాడు? చెట్టు చేమకు నీరు పోసింది ఎవడు? భగవంతుడు కదా. ఆయన కదా మనకి అన్నం ఇచ్చింది. ఆయనకి నైవేద్యం పెట్టకుండా ఎలా తింటాం అసలు? తేన త్యక్తేన భుంజీతాక మా గృధ కశ్య స్విద్ధనం ఈశావాస్యోపనిషత్తు చెబుతున్నమాట. ఈ సమస్త సృష్టి భగవంతునిదే. ఒకే ఒక పురుషోత్తమాకారంలో ఈ మొత్తం సృష్టిని భోజనంగా తీసుకుంటున్నది భగవంతుడే. ఆయన తినగా మిగిలిందే నువ్వు తింటున్నావు, అందుకని ఆయనకి దండం పెట్టకుండా తినడానికి వీల్లేదు అని పురుష సూక్తం చెబుతోంది మనకి. ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. అంటే ఆడ మగ తేడా లేకుండా అందరూ చేయొచ్చు. పిల్లలకు కూడా నేర్పచ్చు, తప్పేం లేదు. అందులో ఉపనయనం కావడంతో నిమిత్తమే లేదు దీనికి. అక్కడ 2 చుక్కలు పెట్టి నీళ్లు పెట్టి, స్వామి ఇది నువ్వు ఇచ్చిన ఆకారం నీకు సమర్పిస్తున్నా అని తింటే అది అరుగుతుంది. ఆ జీవితానికి పనికొస్తుంది, శరీరానికి పనికొస్తుంది. అంటే అన్నీ వేయాలి, వేసే వరకు ఆగాలి. ఎప్పుడు 4 కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే ఒకడు ముందు తినేయకూడదు, ఒకడు ముందు లేవకూడదు. అందరూ లేచే వరకు ఆగాలి. ఇవాళ కొంచెం వాష్ డైరీ అన్నాల బల్ల పక్కనే ఆ తొట్టి కూడా వచ్చింది, వాష్ బేసిన్. అక్కడ కడుక్కోవాలి. అందుకని ఒకటి దాడు ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఈ ముందు ఈ తొట్టి కూడా అన్నాల బల్ల దగ్గర తీసేయాలి. ఇక్కడ తింటూ ఉంటే వాడు కడుగుతూ ఉంటాడు, చిక్కగా ఉంటుంది అక్కడ. వాడు అక్కడ పుక్కలిస్తూ ఉంటాడు, వీడెక్కడ సకిలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇదో దరిద్రం వచ్చింది అందరిళ్లలో. ఇప్పుడు ఆ పక్కనే పెడతారు. అన్నాల బల్ల పక్కన కూడా ఉండకూడదు. కాస్త బాత్రూంలోకి వెళ్ళి కొంపలు అంటుకున్నా పెడితే వాంతి వచ్చేసిందా? మనమే అన్నీ మనమే, పరాయి వాళ్ళం ఏం లేవు అక్కడ. అసలు ఆ తొట్టు కూడా అన్నం తిన్నాక చేయగడుక్కునే కాడ బయట ఉండాలండి, బయట ఉండాలి. ఆ గదికి బయట ఉండాలి. అక్కడికి వెళ్ళి కడుక్కోమనండి. ఇక్కడ అన్నం తింటుంటే అక్కడ కడుగుతాడు. అది జరగకుండా ఉండాలంటే అందరూ తినేవరకు ఆగాలి. అందుకే ఏం చేయాలో తెలుసా? అన్నం తింటుంటే మరి ఎలా ఆగుతామండి? మేమేమో 5 నిమిషాల్లో తింటామండి, పక్క వాళ్ళ 10 నిమిషాలు. మంచిది, 5 నిమిషాల్లో తినేసిన వాడిని 2 పద్యాలు పాడమనండి. భోజనకాలే గోవిందనామస్మరణ పాడండి. అది చెయ్యాలి నిత్యం ఇంట్లో. అందుకోసమే పెట్టారు గోవిందనామస్మరణ. ఎందుకంటే కాస్త ఒకడు స్పీడ్గా తింటాడు, నా బోటుగా ఉంటాడు, జిహ్వశాపల్యం ఉంటుంది, కాస్త ఏదైనా బాగుంటే 2వసారి వేసుకుంటాం. అందుకని తిన్నవాడు మరి కంగారుగా తినాలంటే కష్టం. నాకు మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు తినాలి. నేను తింటాను, 45 నిమిషాలు తింటాను. రాత్రి భోజనం అరగంట తినాలి కనీసం. అలా అయితేనే అరుగుతుంది. ఇక్కడ 2 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళిపోవడం ఏంటి? అరగదు. అది మెతుకులు గతుకులైపోతాయి. ఆ తినే వరకు ఉండాలంటే ఏం చేయ? ఒకడు తొందరగా పులుసు వేసుకుని మజ్జిగలోకి వచ్చిన వాడు పులుసు అయ్యే వరకు తిను, మజ్జిగ వచ్చాక ఆగిపో.
ఆగిపోయి ఏం చేయాలి? వెంటనే చెటీ భవన్ నిఖిల కేటీ కదం భవన వాటీషు నాకి బటలి కోటీర చారుతర కోటీమణి కిరణ కోటీకరంజిత పద పటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటీ కులాదధిక ధటీ ముదార ముఖ వీటీరసేన తనుతాం. బాబు మధ్యలోకి వచ్చావా? ఇంకా రాలేదయ్యా. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణ నిపాలయ సురభితుపాలక దురిత కుపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి అని ఇలా వాడు మధ్యలో వచ్చేవరకు చదువుతూనే ఉన్నాడు. అప్పుడు ఈ దేవతా స్తోత్రాలు చదివిన పుణ్యం వచ్చింది. అవి ఏమిటో మనస్సుకి ఎక్కే. వాడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, పిల్లలకి సంస్కారం నేర్పడం అంటే అదే. ఈ అన్నాలు తింటుంటే ఈ గోల ఏమిటని చూస్తాడు వాడు. చిన్నపిల్లాడు ఉంటాడు కదా ఇంట్లో, ఇదేమిటి తాతగారు తినేశారు, మావయ్య ఏమో పద్యాలు పాడుతున్నాడు, అందులో విడిచేటి బాటి లూటి అంటే మావయ్య అది నాకు నేర్పవా అంటాడు. సంస్కృతిని పరంపరకు అందించడం అంటే అది. ఈ అన్నం దగ్గర మనం చదవకపోతే వాడికి ఆసక్తి కలుగుతుందా పిల్లాడికి? వాడికి అన్ని కాన్వెంట్లో నేర్పుతారండి. కాన్వెంట్లో ఏం నేర్పుతారండి? రెంగా రెంగారో జస్ ఏధవ పాట. వీళ్ళు శతాబ్దాల తరబడి దిక్కుమాలిన పాట. 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి 1,00,000 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాట మా మంగళహారతి పాటలా పాడేస్తున్నారు అందరూ. అది ఎంత అశుభం ఆ పాట పాడడం. ఇంగ్లీష్ అవగానే పాడేస్తారా? ఇవాళ కరోనా వైరస్ వ్యాపిస్తుంది. అంతకంటే భయంకరంగా 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. 1,00,000 మంది పిల్లలు చచ్చిపోయారు. అందుకే ఇప్పటికీ బ్రిటన్ సహా అమెరికా సహా అనేక రకాల పాశ్చాత్య దేశాల వాళ్ళకి 13 అంకె అశుభం. 13వ తారీఖు ఏ పని చేయరు వాళ్ళు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు 13వ తారీఖు చేసుకోరు. పుట్టినరోజు 13 వస్తే 14 చేసుకుంటారు వాళ్ళు. 13 అంత అశుభం. మనకి త్రయోదశి శుభం. తిథి నాంచ త్రయోదశి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. త్రయోదశి గొప్ప తిథి. ఈ నమ్మకాలన్నీ జాతి జాతికి వేరుగా ఉంటాయి. మన పద్ధతులు మనం అనుసరించాలి. వాళ్ళు 1,00,000 మంది చచ్చిపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పాడారు. రెంగా రెంగారో జస్ అంటే ఏమిటో తెలుసా? ఆట్లమ్మ పొక్కుల్లా రింగ్ రింగ్ గుండ్రంగా ఆకారంలో పొక్కులు వచ్చాయి. అవి రోజు కలర్లో ఉన్నాయి. రెంగా రెంగారో జస్ అంటే అర్థం అది. పొక్కులు వచ్చిపోయారా అయిపోయిందా అని పాడారు వాళ్ళు. దాని అర్థం తెలియక మనం ఎవళ్ళైనా ఇంటికి రాగానే మా వాడు రైమ్స్ చదువుతాడండి, ఏదో శవాల పాట. ఎందుకంటే మంగళహారతి ఏం లేదా? అది కాదండి పిల్లల చేత పాడించవలసింది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పగడంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గడి ఎక్కి బాలుడు కాకరీ పువ్వు ఛాయ కాకరీ గడి ఎక్కి బాలుడు కంబంపు పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకరీ పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఇది పిల్లలకి నేర్పాల్సిన రైమ్స్ అంటే ఇవ్వండి. వాడి జీవితం మొత్తం సూర్యనారాయణమూర్తి యొక్క ఉద్యమంలా సాగుతుందండి. బ్రహ్మాండంగా ఉత్తేజితుడే సూర్యనారాయణమూర్తిలో వెలుగుతాడమ్మా. పిల్లల జీవితం సూర్యనారాయణమూర్తిలో వెలగాల. అమావాస్య చీకటి కావాలా. రోగాలు వచ్చేటప్పుడు శవాల దగ్గర పాడే పాట పాడతారా? ఇంతకంటే రైమ్స్ ఏం దొరకలేదా? మన సంస్కృతికి వారి సంస్కృతికి అంత తేడా ఉందండి. వారి సంస్కృతిని అనుసరిస్తే వారిని అనుసరించడం అండి, మనం అనుసరించడం ఏంటండి? అర్థం లేని మాట. కాకి పిల్ల కూడా కాకి పుట్టి కావు కావుమంటుంది కానీ కోకిలలాగా కోద్దామని అనుకోదండి. కోకిల ఎంత బాగా కూసినా సరే కాకి తన తల్లిలాగే కూస్తుంది. మనం ఎందుకండి మన భాషని మన సంస్కృతిని మర్చిపోతున్నాం? కాకి కంటే హీనమా మనం? ఆలోచన చేయాలి ఇదంతా. ఏ జాతికి చెందినవాడు ఆ జాతి ఆహారాన్ని దేవుడికి అన్నం పెట్టచ్చని నైవేద్యం పెట్టచ్చని శాస్త్రం చెబుతోంది, కానీ గుళ్ళో పెట్టకూడదు. మేము ఏదో తింటా ఉంటే అది పట్టుకొచ్చి గుళ్ళో పెడతా ఉంటే కుదరదమ్మా. గుళ్ళో ఆచారాలు వేరు, అది అందరికీ సంబంధించింది.
మన ఇంట్లో మాత్రం అన్నంలో మాంసాహారం తిన్నా సరే, చాలామంది ఇవాళ మానేశారు. ఇతర వర్ణ బ్రాహ్మణేతర వర్ణాల వారిలో 70% మంది మాంసాహారం మానేశారండి. శాకాహారంతో పవిత్రం అవుతోంది సమాజం, మనం సంతోషించాలి. ఎవరికి చెప్పకుండానే మానేస్తున్నారు. అలా చెప్పకుండానే మానేయాలి. వారంతా వారు తెలుసుకోవాలి. బలవంతంగా మానిపించమని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే కొన్ని వృత్తులు, కొన్ని పనులు అది తినకపోతే నడవదు. ఉపన్యాసాలు ఇవ్వడానికి పప్పు చాలమ్మ, యుద్ధంలో పోరాడాలంటే కాస్త కక్క మొక్క ఉండాలి. ఆ వ్యవహారం వేరు. అందుకే మేము ఆ జోలికి పోము. ఈ చెప్పడానికి ఈ పప్పు నెయ్యి చాలు. ఇంతకంటే మేము కక్క మొక్క అయ్యామంటే అయిపోయినట్టే, మొక్క చక్కర అవుతుంది ఉపన్యాసం. ఎక్కడ ఎవరి పద్ధతి వారిది, ఎవరిని ఎవరు ఆక్షేపించక్కల్లా, ఎవరి దారిని వారు ఉండొచ్చు కదా. ఈ మాత్రం గౌరవించుకోవడానికి నీ ఆహారం నేను తినాలా, నా ఆహారం నువ్వు తినాలా, లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి, ఇవన్నీ బీకం బాకం అయిపోవాలి. ఎక్కడ అవ్వకుండా ఉండలేమా? అన్నిటికీ అయిపోవాలి. ఇంకా కంచం పొత్తు మంచం పొత్తు అన్నీ కలిసిపోతేనే మనకు పొత్తా. ఏం లేకుండా నీ తిండి నువ్వు తిను, నా పెళ్ళి నేను చేసుకుంటా, నీకు ఎందుకు గొడవ? నా తిండి నేను తింటా, నా కులంలో నా ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు నా కొడుకులకు నేను చేస్తా, నీ కులంలో నువ్వు చేసుకో, ఎందుకు వచ్చిన గొడవ? అన్నీ కలిపేసి మలిపేసి ఏం చేస్తారు ఇక్కడ? ఇవి కలవకుండా మనం కలిసి ఉండలేమా? మనస్సులు కలవడం ముఖ్యం అండి, మొకాళ్ళు మోచేతులు కలవడం ముఖ్యం కాదండి. ఆచార సంప్రదాయాలన్నీ కలవాల్సిన పని లేదు. అనేక కులాలకు అనేక ఆచారాలు ఉంటాయి, అందరం చేసుకుందామండి. ఏది మంచిదో అది చేద్దామండి, అభ్యంతరం ఉంది. నేను కొందరు ఇళ్లలో వెళ్ళి భోజనం చేస్తుంటే ఆకు మడతపెట్టడం చూశా. తిన్న తర్వాత ఆకు మడతపెట్టడం చూశా. నాకు అది నచ్చింది. మా ఇంట్లో ఒప్పుకోరమ్మా ఆకు మడత పెడితే, కానీ నేను నచ్చజెప్పి నేను పెడతాను, మీకు ఇష్టమైతే చేసుకోండి లేదమ్మా. నాకు నచ్చింది ఆచారం. ఎందుకని? తిన్న తర్వాత ఆకు ఎలా ఉంటుందండి? చాలా బంగాళీగా ఉంటుంది. ఒకడు సరిగ్గా తింటాడు, పెద్ద పంటకాలంలో తింటాడు దాన్ని. ఆ ఆకు తీయాలన్నా కష్టం. ఇంకోటి తింటూ ఉంటాడు, వాడు చూస్తే కష్టం, వాడికి వాంతి అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే తింటూ నోట్లోంచి తీసి పక్కన పెడతాడు. మహానుభావులు చాలామంది ఉన్నారు, విన్యాసాలు. ఈ దరిద్రాలన్నీ ఎలా పోవాలి అంటే, నేను కొన్ని కులాల్లో బ్రాహ్మణేతర కులాల్లోనే చూసి ఆకు మడత పెడతారండి. నమస్కారం పెట్టాను నేను వాళ్ళకి, మంచి ఆచారం అండి, నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో నేర్పాను. ఆకులో తింటే మేము మడత పెడతాం, నేను మడత పెడతాను ఎప్పటికీ. ఇది బ్రాహ్మణాచారంగా నాకు అనవసరం, మంచి ఆచారమా కదా, దానివల్ల మంచి జరుగుతుంది. మనం తిన్నాం మూసేసాం, ఎందుకు అంత పేగ మొత్తం తినేసామనుకోండి, ఒకడు చూసినాడు మొత్తం లాగేసాడు అంటాడు. సగం వదిలేసామనుకోండి, ఎందుకు పెట్టించుకున్నాడో అంత. ఈ కామెంట్స్ అన్నీ ఎందుకంటే ఆకు మూసేస్తే గొడవలేదు. కొన్ని కులాల్లో చూశాను నేను, ఉత్తములు నిజంగా చాలా గొప్ప విషయం అది, నేర్చుకోవాలి అందరూ. దానికి ప్రత్యేకత ఏమిటి? వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటామా? ఇదంతా అహంకారం. అది మంచి ఎక్కడున్నా నేర్చుకోవాల్సిందే. బాలాదపి సుఖాదపిచ యుక్తియుక్త వచః గ్రాహ్యం, సంస్కృత శాస్త్రాల్లో చెప్పిన మాట. మంచి మాట చిన్నపిల్లాడు చెప్పినా సరే, చిలక చెప్పినా సరే వినమన్నారు. మంచి మాట కాదా అంతే. చెడ్డ మాట తండ్రి చెప్పినా సరే వినొద్దని చెప్పారు, అది చెడ్డ మాట, అందుకే వినకు. ఇది మంచి మాట, అందుకని చిన్నపిల్లాడు చెప్పినా సరే వినమన్నారు. మంచి చెడ్డ భేదం తప్పితే ఈ భేదం కాదు ఇక్కడ. ఆ మాత్రం గ్రహించలేమే మనం. అదే పరమేశ్వరుడు అనుగ్రహం అంటే. అందుకని చెంచైన కన్నప్ప ఏం చేశాడు? ఆయన ఆచారం ప్రకారం ఆయన మాంసమే తింటాడు, అదే పెట్టాడు. అది కూడా తేవడానికి ఆయన తామరాకుల్లో పట్టుకొచ్చాడు. ఆ సమయం ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది, మంచినీళ్ళు అభిషేకం చేయాలని. వెళ్ళి నోటి నిండా నీళ్లు పట్టుకొచ్చి పుక్కి నుంచి ఉమ్మేశాడు. ఆయన ఏం చేస్తాడు మరి? ఆయనకి అంతకంటే ఏం లేదు. అది శివుడు క్షమించాడు. అది చూసి గుళ్ళో బ్రాహ్మడు నేను కూడా పుక్కి నుంచి ఉమ్మేస్తా అంటే తోలు ఊడిపోతుంది అటువంటి పనులు చేస్తే. అది ఎలా కుదురుతుంది? నువ్వు బ్రాహ్మడువి, నీ ఆచారం వేరు. కన్నప్ప ఏమో బోయేవాడు, ఆయన ఆచారం వేరు. బోయేవాడులాగే పూజ చేయాలి, బ్రాహ్మణుడు బ్రాహ్మణులాగే చేయాలి. అందుకే కాళహస్తి కథ గమనిస్తే అటు బ్రాహ్మణుడైన పూజారికి, బోయేవాడైన కన్నప్పకి ఇద్దరికీ మోక్షం ఇస్తాడండి శివుడు. ఏ భేదము చూపించరు. కన్నప్పను పొగడ్డం కోసం బ్రాహ్మణుని అవమానించక్కల్లా, బ్రాహ్మణాచారం పేరు మీద కన్నప్పను అవమానించక్కల్లా. ఎవరు గొప్ప వారిది. ఇది కావ్యం అంటే, ఇది దేవుడు అంటే. అందరూ సమానమని చెప్పడమే కదా. నీ దారి నువ్వు ఉంటావమ్మా, నీ వేషంలో నువ్వు ఉంటావు, నీ పద్ధతిలో నా వేషంలో నేను ఉంటాను. ఉంటూ మనం ఒకరినొకరు గౌరవించలేమా? నేను మొత్తం మార్పిడి జరిగిపోవాలి ఇక్కడ. ఎవరి దారిని వారు ఉంటూ కూడా గౌరవించచ్చే. ఏ వేదంబు పఠించే నూత భుజగం వేశాస్త్రము సూచి తానే విద్యాభ్యసనం వనర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు. మరి ఏమిటి ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఆయన బోధావిర్భావ నిదానములు. నిదానం అంటే మూలం, నిదానం అనకూడదు ఇక్కడ, పొరపాటు. నిదానం అనాలి. నిదానం అంటే మూలం. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా. నిజమైన జ్ఞానం కలగాలి అంటే గ్రంథాల వల్ల కలుగుతుందని చెప్పలేం. అంచేత గ్రంథాలు చదవలేదని బాధపడకండి, అలాగని చదవడం మానేయకండి. నేను నిన్న కూడా చెప్పా, 1 గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని కేటాయించండి. ఎంత వీలైతే అంత చదవండి, అసలే మానేయక్కల్లా. మనం చదువు వచ్చునుగా, చదవగలంగా.
కానీ ఇంకా ఏదో ఉంది అవన్నీ చదవలేదు అనుకోకండి. మా బోటికాళ్ళం ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆ గ్రంథం ఈ గ్రంథం చెబుతామమ్మా, చదివాం కాబట్టి చెబుతాం. అవన్నీ మీరు చదవాలని ఏం లేదు, ఒప్పుకుంటే చదవచ్చు లేకపోతే లేదు. అవన్నీ చదవుకోబట్టి అజ్ఞానంలో ఉన్నాం అనుకోవద్దు. గ్రంథ పఠనం ద్వారానే జ్ఞానం కలుగుతుంది అనేది ఏమీ లేదు. మరి దేనివల్ల కలుగుతుందయా? నీ పాద సంసేవాసక్తియే కాక భగవంతుడి పాదాలు సేవించడం మీద మనకు ఆసక్తి ఉండాలి. పాదాలు సేవించడం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రాముడి కాళ్ళలో కృష్ణుడి కాళ్ళలో పట్టుకుని ఊరికే గోకెత్తు కూర్చుంటే ఆయనకి విసుగ్గా ఉంటుంది. ఇంక దేవుణ్ణి నేను వదలను ఈ పాదాలు పట్టుకుంటే గుడి తాళం వేసుకోవద్దా? లేకపోతే ఇంట్లోనే పూజా మందిరంలో విగ్రహం కాళ్ళు పట్టుకుని కూర్చుంటే ఎలాగా? మిగిలిన పనులు లేవా? భగవత్పాదాసక్తి పాదసేవ అంటే నిరంతరం మనస్సులో నమశివాయ 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 ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించడమే పాదసేవ. ఆయన పదసేవే పాదసేవ. పదం స్మరిస్తే పాదసేవ.